ఇప్పుడు ప్రభాస్ డూబుగా ఇచ్చే రెమ్యునేషన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ప్రభాస్ సినిమాలో ఆయన కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూబుగా చేస్తుంటాడు. అంతకుముందు కిరణ్ రాజ్ జనాలకు అంతగా పరిచయం లేదు. కానీ బాహుబలి సినిమాతో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే మిగతా హీరోలు డూబ్స్కు సదరు సినిమాలు నిర్మాతలే రెమ్యునేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ తన వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి సొంతంగా జీతాలు ఇస్తుంటారంట. ఇక తన డూబుగా నటించిన కిరణ్ రాజుకు ఒక్కో సినిమాకు దాదాపు 30 లక్షల వరకు చెల్లిస్తాడని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం వర్గాల్లో చెక్కలు కొడుతుంది. డూబుకు ఒక్కో సినిమా అంత పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాడు ప్రభాస్పై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ నాగా అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నారు. కొన్నాళ్ళుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అలాగే మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.